అది 2024 మార్చ్ 1. సమయం ఆల్మోస్ట్ సాయంత్రం 4 కావస్తుంది. సంజు, ఒక కాఫీ. సరేనా? ఏంటన్నా ఈరోజన్నా సీన్ అవుతుందంటావా? అదే కదా సంజు, ఎంత రాసినా అవ్వట్లేదు. ఇంకొకసారి చెప్తాను, ఎలా ఉందో చెప్తావా? వద్దన్నా, లోపల చాలా పని ఉంది నాకు. వీడు కూడా వినట్లేదు. ఏంటి మన టేబుల్ పైన ఇంత చెత్త ఉంది? భయ్యా కొంచెం క్లీన్ చేయరా? అతను అంతే మేడం, రోజు వచ్చి అలా రాసుకుని వెళ్ళిపోతాడు. మీకు రెగ్యులర్ కాపీయే కదా. టైటిల్ తొలి ప్రేమ, సీన్ 28. హీరో మొదటి చూపులోనే హీరోయిన్తో ప్రేమలో పడిపోతాడు. అసలు మొదటి చూపులోనే ప్రేమలో పడిపోవడం ఏంటి? ఎవరేంటో తెలియకుండా పుట్టే ప్రేమకు అసలు మీనింగ్ ఏమైనా ఉందా? ఇంత ఫుల్ ఆలోచిస్తున్నానేంటి? బాగానే రాశారు కానీ ఇతను మీకు తెలుసా? తెలుసు మేడం, రోజు ఈ టైంకే వస్తారు. ఓ అవునా. రేపు తను వచ్చినప్పుడు తప్పకుండా ఈ పేపర్ తనకి ఇవ్వండి. సంజు, ఒక కాఫీ. సరే తీసుకురా. ఒక అమ్మాయి మీకు పేపర్ ఇమ్మని ఇచ్చిందన్న. నేను నాకా? ఏం మొదటి చూపులోనే ప్రేమ ఎందుకు పుట్టకూడదు? ఏ 100 చూపులోనో 1000 చూపులోనో పుడుతుందని ఈ రాజ్యాంగంలో ఏమైనా రాసుందా? లేదా మీ హీరోకి ఆ దేవుడు ఏమైనా దిగొచ్చి చెప్పాడా? ప్రేమ అనేది ముయ్యాలనిపించే బరువు, అది కలిగినప్పుడు క్యారీ చేయాలి కానీ క్వశ్చన్స్ వేయకూడదు.
అవును కదా, ఇది కూడా నిజమే. ఎనీవేస్, థ్యాంక్ యూ వెరీ మచ్. సంజు, ఈ అమ్మాయి ఎప్పుడు వస్తుంది? ఆల్మోస్ట్ ఈ టైంకే వస్తుందన్న. సరే, నేను ఇక్కడే కూర్చుంటాను. అమ్మాయి వచ్చిన తర్వాత నాతో చెప్పు. అన్నా, అమ్మాయి వచ్చింది. డెస్టినీ కలపడం అంటే ఏంటో అనుకున్నా ఇన్ని డేస్. కానీ ఇన్ని టేబుల్స్ ఖాళీగా ఉన్నా తను ఎప్పుడో వచ్చి అదే టేబుల్ మీద కూర్చోవడం. ఎవడేడు నా ముందు వచ్చి కూర్చున్నాడు? ఓ, మీరేనా ఇది రాసింది? నాకేదో అనిపించింది రాశాను. నచ్చకపోతే వదిలేండి. లేదు లేదు, మీరు చాలా బాగా రాశారు. మీరు రైటరా? నో, యాక్చువల్లీ నేను ఒక బుక్ రాస్తాను, బట్ ఐఎమ్ ఇంటూ సాఫ్ట్వేర్. ఓ నైస్. ఇంతకీ మీ పేరేంటి? పూర్ణ. యాక్చువల్లీ నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. మార్చ్ 10th, అంటే ఆల్మోస్ట్ జరిగిన 10 days తర్వాత. ఈ మధ్యలో మేము చాలాసార్లు కలిసాం. నాకు తెలియదు తను ఎలా ఫీల్ అవుతుందని, బట్ నాకైతే చెప్పాలి అనిపిస్తుంది. కానీ తన ముందుకెళ్ళి చెప్పేంత ధైర్యం నాకు లేదు. అందుకే మేము ఎలా అయితే కలిసామో అలానే నా ఫీలింగ్ చెప్తామనిపించాం. ఏంటి ఇంకా రాలేదు? టైటిల్ తొలి ప్రేమ, సీన్ 1, శంషయ్. హీరోకి అర్థమైపోయింది ఈ అమ్మాయి తన నిజమైన సోల్మేట్ అని, ఈ అమ్మాయి తన లైఫ్లోకి వచ్చిన బెస్ట్ లవ్ అని. కానీ హీరోయిన్ ఫ్రెండ్ అనుకుంటే ఏంటి పరిస్థితి? ఒకవేళ హీరో వెళ్ళి తన ప్రేమ విషయం చెప్తే, హీరోయిన్ నో చెప్తే ఇప్పుడున్న పరిచయం కూడా పోతుంది కదా. హీరోయిన్ చెప్పాలా లేక ఆగిపోవాలా? ఇలా చాలా థాట్స్తో హీరో ఇంక చెప్పే ధైర్యం చేయలేకపోతున్నాడు. ఈ సీన్ ఎలా కంప్లీట్ చేస్తే బాగుంటుంది అంటావు పూర్ణ?